వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ప్రభుత్వాలే దేవాలయాల భూములను ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఆధీనంలో ఉండే భూములను కాపాడాలి. సో, అలాంటి ప్రభుత్వమే ఎండోమెంట్ భూములు ఫర్ లీజ్ అని వార్త చెప్తే ఎలా ఉంటది? అండ్ ప్రముఖ ఆలయాలు సింహాచలం, అన్నవరం, దుర్గమ్మ గుడి అండ్ దాంతో పాటు ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం. సో, నేను చెప్పే ఈ 7 ఆలయాల్లో అక్షరాల 4,45,000 ఎకరాల భూమిని ప్రభుత్వం ప్రైవేటు పరం చేయబోతుంది. ప్రైవేటు సంస్థలకి లీజుకి ఇవ్వబోతుంది. సో, అక్కడ ప్రైవేటు సంస్థలు ఏం చేయబోతున్నాయి అనేది కూడా మనం ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఇదే అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో వీరరాఘవరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే తల్లి. పని పని పమమ పమప్ప మగ మగ మరి సని సగమ పాని పసని రి సమారి సని పమ గమ పసని పపని పమరి సరి గమ. అమ్మ చెప్పండి తల్లి. అన్నగారు మీరు ఎప్పుడు హ్మ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక హ్మ్. పాటతో స్టార్ట్ చేస్తారు. హ్మ్. ఎందుకలా? ఇది నాదం తల్లి ఇది. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. ఇప్పుడు మనం రాముడినైనా, కృష్ణుడినైనా, శివుడినైనా, దుర్గమ్మనైనా మనం ఒక రూపంతో చూస్తున్నాం. అసలు వీరి రూపం తీసుకోకముందు వారి యొక్క నిజమైన రూపం ఏమిటి? ఆ నిజమైన రూపమే ఈ నాదమట. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసం బిలను నరాకృతాయే. అంటే రాముడు, కృష్ణుడు, శివుడు, దుర్గమ్మ వీళ్ళందరి రూపం ఏమిటటండి? నాదము. అంటే మనం మాట్లాడే భాష కూడా అక్కడి నుంచి వచ్చిందేనమ్మా. సృష్టి అక్కడి నుంచి వచ్చింది. హ్మ్. కాబట్టి నాదంతో మనం మొదలు పట్టుకున్నాం అంతే తల్లి. అన్న ఈ ఇంటర్వ్యూకి మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే, తల్లి. దేవాలయాల్లో పండితులు చేస్తుందే హ్మ్. ఇబ్బందికర పరిస్థితులు ఒకానొక సందర్భంలో మీకు కోపమొచ్చి హ్మ్. చిలుకూరు బాలాజీ అర్చకులపైనే హ్మ్. చూసాం ఒక ఘటన. హ్మ్. హ్మ్. సో, అలాంటి వ్యక్తి ఇవాళ హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లో హ్మ్. కోట్ల రూపాయల భూమిని హ్మ్. ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం హ్మ్. ఆదేశాలు. హ్మ్. ఏమనిపించట్లేదా మీకు? ఆ! ఏది హిందూ ఆలయాల భూముల్ని అంటున్నారు అది కూడా అంతే కదా తల్లి? అవును. హ్మ్. అనిపించడానికి ఏమైంది తల్లి? 99 పైసలకే హ్మ్. 20 ఎకరాలు 30 అది కూడా ఎకరం 100,00,00,000, 200,00,00,000 ఉండే భూముల్ని లూలు మాల్. అంటే చాలా సంస్థలకమ్మా ఒక్కదానికనే కాదు. చాలా సంస్థలకి అట్లా కట్టబెట్టున్నారు. కొన్ని సంస్థలకైతే ఫ్రీగానే రెగ్యులరైజ్ చేసేసున్నారు. హ్మ్. సహజంగా ఏంటంటే అమ్మ అది ప్రజల భూమిని ప్రజల భూమిని, ప్రభుత్వ భూమిని వేరే వాళ్ళకి కట్టబెట్టేసినా మనం పెద్దగా ఏం మాట్లాడం. హ్మ్. రెండోది ఇంక మీరు హిందువుల గురించి అంటున్నారా? హ్మ్. హిందువుల ఆలయాల భూముల్ని ప్రైవేట్ హోటళ్ళకి, వాటికి, వీటికి కట్టబెట్టడం కోసం తీసుకొచ్చినటువంటి ఆ ఎండోమెంట్‌కి జారీ చేసిన సర్క్యులర్ గురించి తమరు మాట్లాడుతున్నారా మీరు? అస్సల ఏ మాత్రం మాకు కోపం గాని, ద్వేషం గాని, సిగ్గు గాని, శరం గాని, మానం గాని, అభిమానం గాని ఏమి మాకుండవమ్మా. హ్మ్. ఎందుకంటే మేము హిందువులం మేము. ఎందుకు పండితులపైనే మీ ప్రతాపం అంతు ఉంటదా? అంటే అలా కాదు తల్లి. ఆ పండితుల్ని కలుపుకు చెప్తున్నా. హ్మ్. పండితుల్ని కలుపుకొని చెప్తున్నాను తల్లి. హ్మ్. ఇప్పుడు మీకు అదే చర్చిదో, లేకపోతే మసీద్దో, వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డ్ అలాంటి భూములైతే మాత్రం ఏమన్నా కొద్దో గొప్పో వాళ్ళకొక యూనిటీ ఉంది. హ్మ్. వారు ఏదో రకంగా వ్యతిరేకిస్తారు, ఏదో సాధించుకుంటారండి. హ్మ్. ఇప్పుడు హిందువులంటే మాత్రం మీరు ఆలయాలను పడగొట్టేసినా, లేతే దేవీ దేవతల్ని కించపరిచినా, భూములు లాగేసుకున్నా, హ్మ్. అవతల వాళ్ళకి ధారాదత్తం చేసేసినా, హ్మ్. మాకు ఏ మాత్రం పట్టదమ్మా. ఎందుకంటే మేము హిందువులం. హ్మ్. మాకు సిగ్గు, శరం, మానం, అభిమానం ఉండదు. ఎందుకుండదంటే హ్మ్. స్వామి వివేకానంద చెప్పారమ్మ 100 మంది శక్తివంతమైన యువత నా వెంట ఉంటే భారతదేశం యొక్క స్థితిగతులను మార్చేస్తాం అన్నారాయన. అమ్మ స్వామి వివేకానందకి 1,00,000 విగ్రహాలు పెట్టాం తల్లి మనం. ఆయన జయంతి వచ్చిందంటే మాత్రం శుభ్రంగా మనం మంచి బట్టలు కట్టుకోవటం, ఆ విగ్రహానికి పూలమాల వేసేయటం, దండం పెట్టుకోవటం, 4 మంచి లెక్చర్స్ ఇచ్చేయటం, వెళ్ళిపోవటం తప్ప ఆయన 100 మంది శక్తివంతమైన యువతను అడిగాడు. ఆ 100 మంది ఈ రోజుకి భారతదేశంలో ఒక్కటి అవ్వలేదా? మన దేశంలో ఆయనకి 1,00,000 విగ్రహాలు పెట్టామా? ఆయన అడిగిన 100 మందిని మనం ఇవ్వలేకపోయామా? ఆ 100 మందిలో ఒక్కళ్ళం మనం కాలేకపోయామా? భగవద్గీత అందరూ బోధించేవాళ్ళే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత భగవద్గీతను మొత్తం అందరూ బోధించేవాళ్ళే. అమ్మా! సో, వీరరాఘవరెడ్డి గారు స అనంటే మీరు చేసిన ఒక చర్య హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కదిపే వరకు వెళ్ళింది. హ్మ్. మీ కోపమే గావచ్చు, ఆ రోజు జరిగిన ఘటనే గావచ్చు, ఆ రోజు చూసిన సిట్యుయేషన్. హ్మ్. కానీ అలాంటి వీరరాఘవరెడ్డి గారు హ్మ్. ఇవాళ చాలా ప్రశాంతంగా హ్మ్. కోట్లాది రూపాయలకి హ్మ్. ప్రభుత్వమే ఎండోమెంట్ భూములను హ్మ్. అమ్మేయడానికి సిద్ధంగా అవుతున్నా కూడా హ్మ్. చాలా ప్రశాంతంగా హ్మ్. ఇలా స్మైల్‌తో ఉంటారని నేనైతే అనుకోలేదు.
అంటే అమ్మ కొంచెం 4 సార్లు ఏడవమంటే ఏడుస్తాను. ఏమన్నా కన్నీళ్ళేమైనా ఉపయోగపడతాయి అంటే ఇబ్బంది ఏమీ లేదు. ఏడ్చే వ్యక్తి అయితే ఆ! ఆ! చిలుకూరు ఇబ్బంది రంగరాజన్ లేదు గారి తల్లి. పైన దాడి ఉండదు. కానీ ఇప్పుడు మీరు దాడి అన్నారు అది వేరే ప్రస్తావన అనుకోండి తల్లి. హ్మ్. రెండోదేంటంటే ఇప్పుడు చిలుకూరు ప్రస్తావన కూడా ఇక్కడ ముఖ్యమే మనకి. ఆ! ఆహ్, ఇప్పుడు మీరడిగిన ప్రశ్నకి ఆ చిలుకూరు రంగరాజన్ గారనే దాడిలోనే సమాధానం ఉందమ్మ. దాడి అనే పదం వాడటంలోనే సమాధానం ఉంది. ఇబ్బంది పెట్టుంటది. ఆ! ఇబ్బంది సారీ. ఇబ్బంది ఇబ్బంది కాదు తల్లి. దాంట్లో ఎలా అంటే అమ్మ, హ్మ్. ఇప్పుడు మీరు చెప్తున్నారు ఏవండీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. 2 మన ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటువంటి భూములు, దేవాలయాల భూములు, ప్రధాన ఆలయాల్లో భూములే సుమారు 4,00,000 ఎకరాల పైచిలుకు భూములున్నయి. కోటి రూపాయలు పలికే ఆ! భూములు. ఆ! 4,00,000 ఎకరాల పైచిలుకు భూములున్నయి. అవును. ఈ భూములన్నీ కూడా ఐడెంటిఫై చేస్తే ప్రైవేట్ హోటల్‌కి మనం లీజుకిద్దాం అంటున్నారని జెప్పేసని. అసలు ఇంకేంటమ్మా ప్రైవేట్ హోటల్ లీజుకి కాదు, పుణ్యానికి దారాదత్తం చేసేస్తేనే హ్మ్. అడిగేటోళ్ళు ఎవరో లేము మనం. హ్మ్. ఎందుకు లేమంటే తల్లి ఆల్ ఆర్ ఇన్ సర్వైవల్ ట్రాప్. దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయయా. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మనం ఇంగ్లీష్‌లో సర్వైవల్ ట్రాప్ అన్నాం. భగవద్గీతలో మాయ అని చెప్పుకొచ్చారు. ప్రతి ఊర్లో ఉండేవారు వాళ్ళ పిల్లల్ని చదివిపించుకుంటూ, ఉద్యోగాలు చేపించుకుంటూ, మనం నెక్స్ట్ ఎలా డెవలప్ అవ్వాలి, 2 ఎకరాల భూమి 4 ఎకరాలు ఎలా చేసుకోవాలి, ఒక బిల్డింగ్ 2 బిల్డింగ్‌లు ఎలా చేసుకోవాలి, మన పిల్లల్ని అమెరికా ఎలా పంపించుకోవాలి, లండన్ ఎలా పంపించుకోవాలి, వేరే కంట్రీ ఎలా పంపించుకోవాలి హ్మ్. అనే మాయ బతుకు తెరువైన ఉచ్చులో అంతమంది ఉండిపోతున్నప్పటికీ, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఏం చెప్తుందమ్మా? శౌర్యం, తేజో, ధృతిర్దాక్షం, యుద్ధే చాప్య పలాయనం, దాన విసర్భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు క్షత్రియులు. ఈ క్షాత్రం కలిగిన వారిని గుర్తించే బాధ్యత ఎవరిది? భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం. శమో, ధమస్తపః, శౌచం, క్షాంతిర్జావమేవ చ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు కలిగిన వారే అర్చక పురోహితులైతే వారు ఏం చేయాలో ఆ పని చెప్తుందమ్మా. కాబట్టి చిలుకూరు ఆలయంలో ఉండేటువంటి రంగరాజన్ గారైనా, హ్మ్. ఒక మా ఊర్లో కొప్పవరం గ్రామంలో ఉండేటువంటి గోపాలం గారైనా, సాంబమూర్తి గారైనా, ఎవరైనా ఆయా గ్రామాల్లో క్షాత్రం కలిగిన వారిని ఒక్కరిని గుర్తించి, వారి పోషణ 18వ అధ్యాయం భగవద్గీత 44వ శ్లోకంలో పేర్కొనబడిన వైశ్యులు, శూద్రులు వీరి పోషణ చూడాలని భగవద్గీత చెప్తుంది. నేను చెప్పట్లేదమ్మా. వైశ్యులంటే ఎవరు? శూద్రులంటే ఎవరు? వారి పనేంటి? భగవద్గీత చెప్తుంది. ఈ నిమిత్తం అర్చక పురోహితుల నడుం బిగించి, వారి గ్రామాల్లో, వారి ఆలయ పరిధిలో ఒక్క క్షాత్రం కలిగిన వాడి యొక్క పోషణా బాధ్యతని ఈ వైశ్యులు, శూద్రులు పోషించేటట్టు ప్రణాళిక వేయటమే ఈ బ్రాహ్మణుల పని, అర్చక పురోహితుల పని అని భగవద్గీత చెప్తుంది. ఈ పని చెయ్యాలి అని కోరుకుంటూ, ఆ రోజు ఈ చిలుకూరి రంగరాజన్ గారిని మేము బ్రతిమలాడినా, హ్మ్. ఈరోజు మీ ద్వారా మిగతా ఆలయాల అర్చక పురోహితులను బ్రతిమలాడినా, మా విన్నపం ఒకటే ఏంటంటే, హ్మ్. ఇట్లాంటి జీవోలు భవిష్యత్తులో అనేకం రావచ్చండి. హ్మ్. అలాంటి వాటిని ఎదుర్కోవడం కోసం సంస్థాగతంగా మన దగ్గర ఏం సంస్థలు లేవు. ఏమంటారమ్మా మఠాలో, పీఠాలో కూడా రాజకీయ నాయకులు భజన చేస్తున్నారు వాళ్ళు కూడా. అలాంటి సందర్భాల్లో మన కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థే అర్చక పురోహిత వ్యవస్థ. యుగాల నుంచి ఈ రోజుకి ఇప్పుడు వాళ్ళేం సజీవంగా ఉంది. మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎండోమెంట్ ఆధీనంలో ఉండే ఆలయాల్లో ఉద్యోగస్తులుగా మాత్రమే ఇది ఎవరినైనా హర్ట్ చేసి ఉంటది. కాకపోతే పండితులు కూడా ఎండోమెంట్ ఆధీనంలో ఒక ఉద్యోగులుగా పనిచేయాల్సిన పరిస్థితి. ఇన్ కేస్ వాళ్ళు బయటకొచ్చి మాట్లాడితే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటామని అక్కడుండే ఈవో లేదమ్మా. చెప్పే మీరు సిట్యుయేషన్స్. మీరు చెప్పింది కూడా నిజమేనమ్మా. నేను దాన్ని కాదంటలేదు. మా ఊరు పేరు అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అమ్మా. హ్మ్. మా కొప్పవరం గ్రామంలో ఎండోమెంట్ ఆలయం ఒక్కటి కూడా నాకు తెలిసి లేదు. హ్మ్. ఒక శివాలయం ఉంది, రామాలయం ఉంది, వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. నాకున్న అవగాహన మేరకు ప్రతి ఆలయానికి ఎంతో కొంత భూమి, దేవాలయాల భూమి హ్మ్. మాన్యం ఉంది. అవును. అమ్మ మరి మా ఊర్లో ఒకటి లేదు హ్మ్. ఎండోమెంట్‌లో. మరి మా ఊర్లో ఉండే అర్చక పురోహితులు కూడా అయ్యో! కాశ్మీర్‌లో ఎంతోమంది హిందువుల్ని పండితుల పేరుతో ఊచకోత కోసారు. పాకిస్తాన్, భారతదేశ విభజనప్పుడు ఎంతోమంది హిందువుల్ని శవాలను పంపించారు ఇక్కడికి. కాశ్మీర్‌లో జరిగింది. కేరళలో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్‌లో జరుగుతుంది. వెస్ట్ బెంగాల్‌లో జరుగుతుంది. బంగ్లాదేశ్‌లో జరుగుతుంది. హిందువులు ఊచకోత జరుగుతుంది. రేపొద్దున మన దాకా వస్తే పరిస్థితి ఏమిటి? ఒక్క క్షాత్రం కలిగిన వాడిని ఒక్కడినైనా ఊరికి ఏర్పాటు చేసుకుంటే 2 రాష్ట్రాల్లో 26,000 గ్రామాల పైనున్నాయి. ప్రతి గ్రామానికి ఒక్క క్షత్రియుడు గాని నిర్మాణం జరిగితే మనకు ధర్మస్థాపన జరుగుతుంది అని వారు బోధించడం నేను వినలేదమ్మా. మరి మా ఊర్లో ఆలయాలు గాని ఎండోమెంట్‌లో లేవు కదా! ఇవన్నిటిని మించమ్మా హిందూ ధర్మాన్ని కాపాడతాను
హ్మ్. అనే స్టేట్మెంట్స్ ఇవ్వడం గావచ్చు, హ్మ్. గోశాలలు పెట్టడం గావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! హ్మ్. సో, ఆయన కళ్ళ ముందే ఈ హ్మ్. కోట్ల రూపాయల కోసం హ్మ్. 4,45,000 భూమి ఇవాళ ప్రైవేట్ పరం కాబోతుంది. అంటేనమ్మా ఇంకోటమ్మా పవన్ కళ్యాణ్ గారైనా, మఠాధిపతులు, పీఠాధిపతులైనా వాళ్ళకి రాజకీయంగా ఏది ఉపయోగం ఆ పని చేసుకెళ్తారమ్మా. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు నేను అధికారంలోకొస్తే సుగాలి ప్రీతి కేసును 100 రోజుల్లో పరిష్కరిస్తా అన్నాడండి ఆయన. మరి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకొచ్చి ఆయన. డిప్యూటీ సీఎం పవర్‌ఫుల్ పోస్ట్ అయింది. ఒక రకంగా చెప్పాలంటే కింగ్ మేకర్ ఆయన. హ్మ్. పవన్ కళ్యాణ్ కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తి మరి ఈ అధికారంలోకి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది కదా! మించుమించుగాను. మరి సుగాలి ప్రీతికి ఏమైనా న్యాయం జరిగిందా? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు. నేనొస్తే న్యాయం చేస్తా అన్నాడు. 30,000 మందిలో 30 మందిని తీసుకొచ్చాడాయన. అప్పుడు చెప్పిన మాట అబద్ధమా? ఆయన తీసుకురాలేకపోవడం నిజమా? ఏదైనా తప్పే కదా! అది నిజమయ్యి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకురాకపోయినా పాపమే. ఒకవేళ అప్పుడు అది జరగకుండా అబద్ధం చెప్పినా పాపమే. కాబట్టమ్మా పవన్ కళ్యాణ్ గారైనా, మీరు చెప్పేటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులైనా రాజకీయంగా పబ్బం గడుపుకోవడం కోసం, వాళ్ళు అధికారంలో రావడం కోసం 100 అబద్ధాలు చెప్తారమ్మా వాళ్ళు. కానీ ఇప్పుడు మీకు ముస్లిమ్స్‌కి వక్ఫ్ బోర్డ్ ఉందమ్మా. మీకు తెలుసా అమ్మా? మైనారిటీ రక్షణ శాఖ మంత్రి ఉన్నాడండి వాళ్ళకి. అవును. మైనారిటీ శాఖ కోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఉంది. ఒక కమిషనర్ ఉన్నారు. మరి భారత రాజ్యాంగం ప్రకారంగా మైనారిటీలను రక్షించాలని జెప్పేసి ప్రత్యేకంగా ఒక చట్టం భారత రాజ్యాంగమే చెప్తుంది. మరి సుమారు 8 రాష్ట్రాల పైచిలుకు హిందువులు మైనారిటీలు అయిపోయారు. అక్కడ మైనారిటీలైన హిందువుల కోసం ఈ మైనారిటీ శాఖ పనిచేస్తదా? అలా నియమించామా మనం? మనం చెప్పుకుంటూ వస్తే మన భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. భారత రాజ్యాంగంలోనే ఈ హిందువులకి ప్రత్యేకంగా ఎలాంటి హక్కులు లేవు. మీ క్రిస్టియన్స్‌కి గాని, సరే అన్న, ముస్లిమ్స్‌కి గాని మీరన్నట్టు హిందువుల హక్కుల గురించి ఒక్క నిమిషం మనం పక్కన పెడితే, హ్మ్. మన దేవాలయాల హక్కులు పరిరక్షించుకోవాల్సిన హిందువులే, హ్మ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారే, హ్మ్. సో, ఎండోమెంట్‌కి జీవో పాస్ చేయడం, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, లీజ్‌కి రెడీగా ఉండడం. హ్మ్. దీన్నెలా తీసుకోవచ్చు మరి? అంటే మీరు చెప్పారు గదమ్మా! ఆయన స్టేట్‌కి ఒక రాజు లాంటోడమ్మా ఆయన. హ్మ్. నిన్న గాక మొన్న పెద్దాపురం, పెద్దాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒక ఘటన జరిగింది. అంటే సామర్లకోట, కూతవేడు దూరంలో హ్మ్. వేట్లపాలెం అనుకుంటానమ్మా. సబ్జెక్ట్ టు కరెక్షన్ నాకు ఆ ఊరి పేరు అలాగ గుర్తుంది. ఒక 20 మంది చనిపోయారని చెప్పి అక్కడ డీఎస్పీని, ఆర్‌డీఓని, అట్లా లేబర్ ఆఫీసర్‌ని ఇంకెవరున్నారో నలుగురిని, ఐదుగురిని సస్పెండ్ చేశారు. హ్మ్. స్పాట్‌లో చంద్రబాబు నాయుడు గారు. పుష్కరాల్లో 2015 సందర్భంలో పుష్కరాల్లో 29 మంది చనిపోయారమ్మా. హ్మ్. వీఐపీ ఘాట్‌లో స్నానం చేయాల్సిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాస్త హ్మ్. సామాన్యులుండే ప్రదేశానికెళ్ళి స్నానం చేయటం వల్ల చనిపోయారు. 29 మంది చనిపోయారు. మరి ఆయనే గదా దానికి బాధ్యుడు. అమ్మా! బాధ్యత ఆయనదే గదా! ఆయన సస్పెండ్ చేసుకుంటాడాయన? ఆ జిల్లా ఎస్పీ మీద చిన్న వేటేసి పడేశారు. మొన్న వేటలపాలెం ఘటనలో సామర్లకోటలో 20 మంది చనిపోతే ఫైర్ క్రాకర్స్ ఏదో పేలి చనిపోతే అక్కడ డీఎస్పీని, ఆర్‌డీఓని ఏసేశారమ్మా. అంటే సహజంగా నేను ఆ లోకల్‌లో కూడా పరిచయస్తుల ద్వారా తెలిసిన మాటేంటి ఆ డీఎస్పీ గారు, ఆ ఆర్‌డీఓ గారికి చాలా మంచి పేరుంది ఆ ఏరియాలోను. హ్మ్. మరి నిజంగా వేటేస్తే జిల్లా ఎస్పీని ఏసేసేయండి ఇంకప్పుడు. జిల్లా ఎస్పీని ఏసేసేయండి. లేకపోతే మీరు నైతిక బాధ్యత మీరు వహించండి. అట్లా చంద్రబాబు నాయుడు గారి పేరు మీరు చెప్పారు గాబట్టి చెప్తున్నానమ్మా. వారి పబ్బం గడుపుకోవడం కోసం ఇది ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారే కాదు. గత కాలంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా వారి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే పనిచేస్తారమ్మా. ఇంకొకటి ప్రజాసేవ అనే మాట నిజంగా నమ్ముతారా మీరు? నేను చేయట్లేదా? ఎందుకు చేస్తారు తల్లి? నేను ముఖ్యమంత్రి అయితే అదేంటి, ఒక తిరుపతి 2,00,000 కోట్లు దేవస్థానాన్ని మేము కాపాడతామని నిన్నే దర్శనానికెళ్ళిన చంద్రబాబు నాయుడు గారన్నారు. 44,00,000 రూపాయలు విరాళం కూడా ఇచ్చారు. టీటీడీ ఆహ్, పవిత్రతను కాపాడతానని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అదే నమ్మకం లేదా? కాదమ్మా అదే చంద్రబాబు నాయుడు గారు ఆ! ఎలాంటి పూర్తి విచారణ జరగకముందే పంది మాంసం కలిసిందనో, ఇది ఏమంటే పంది నెయ్యి కలిసిందనో, లేకపోతే సో, చేప ఆయిల్ కలిసిందనో, ఇదే చంద్రబాబు పవన్ టాయిలెట్ కళ్యాణ్ డిటర్జెంట్ టాయిలెట్స్ కలిసి స్టేట్మెంట్ ఇచ్చేశారు. సుప్రీం కోర్ట్‌లో వీళ్ళ అఫిడవిట్ ఏమిటి? అలాంటివి ఏమి కలవలేదు సిట్ కూడా క్లీన్ చిట్ ఇచ్చిన అని పరిస్థితే. చెప్పేసి ఇచ్చారు మరి. మరి ఆ పవిత్రత కాపాడే తీరు అదేనమ్మా? మీరు మీరు ఎలా నమ్ముతున్నారమ్మా? ఏ పొలిటీషియన్ అయినా సరే ఇంకొక మాటమ్మా, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా మేమొస్తే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు అప్పుడు బీజేపీ. అవును. బీజేపీ వచ్చింది. మరి ఈ 10 సంవత్సరాల్లో ఈ 12 సంవత్సరాలు అవుతుందమ్మా. ఇదే కూటమి ప్రభుత్వం అప్పుడు కూడా ఉంది. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మినహాయిస్తే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి అనుకూలంగానే ఆయన అన్ని తీర్మానాల్లో ఆయన సపోర్ట్‌గానే ఓట్లేసారు. హ్మ్. ఇప్పటికి అటు అటు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపాన్నే పోలేదు. హ్మ్.
మేము ఆంధ్రప్రదేశ్‌కి ఇంకా ఎక్కువ దేవాలయాల ఇచ్చేసాం. గురించి ఏం ఏం రక్షిస్తారంటారా? ఏమైంది తల్లి అమ్మ? ప్రత్యేక హోదా అయినా, దేవాలయాలైనా, హ్మ్. ఇంకో సంస్థలైనా, వ్యవస్థలైనా, ప్రజలైనా ఏమైనా వీళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం, వారి ఆస్తులు పెంచుకోవడం కోసం, పంచుకోవడం కోసం తప్పించి, ధర్మం కోసం పని చేస్తారంటే మాత్రం నమ్మక్కర్లేదమ్మా. మరి దీనికి పరిష్కారం ఏంటి? బా చెప్పారు తల్లి. బాగా అడిగారు పరిష్కారం. హ్మ్. అమ్మ ఇప్పుడు పరిష్కారం జరగాలి అంటే జనాల్లో కొంత చైతన్యం వచ్చి, అసల ధర్మం అంటే ఏమిటో ముందు తెలుసుకోవాలి. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే ధర్మం అని చెప్పటం. రామో విగ్రహాన్ ధర్మః అన్నారమ్మా. రాముడు ఏం చేశాడట? ధర్మం పోత పోస్తే రాముడు అన్నారు. రాముడు ఏం చేస్తే ధర్మం పోత పోస్తే రాముడయ్యాడాయన? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ రాముడు చేసాడు గాబట్టి, ఆ రాముని రామో విగ్రహాన్ ధర్మః అని ఇన్ని యుగాలన్నా గుర్తుపెట్టుకున్నాం మనం. మరి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఇప్పుడు జరుగుతుందా? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎవరు చేయాలి? మీరు నేను కాదమ్మా. న్యాయస్థానాలు చేయాలి. హ్మ్. చంద్రబాబు నాయుడు అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరు తప్పు చేసినా శిక్షించే బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలది. మరి అడ్డగోలుగా ప్రభుత్వ భూములను గాని, దేవాలయాల భూములను గాని అన్యాక్రాంతం చేసేటువంటి ఎలాంటి చర్యలు వీళ్ళు తీసుకున్నా, వీళ్ళని కటకటాలు జైలుకి పంపించే బాధ్యత ఎవరిది? ఈ జ్యుడిషియరీది. మీకు అర్థమైందా తల్లి? జ్యుడిషియరీ ఆ పని చెయ్యకపోతే, హ్మ్. ఉదాహరణకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చెయ్యకపోతే, ఈ జ్యుడిషియరీ న్యాయమూర్తుల మీద 197 సీఆర్‌పీసీ పాత చట్టం గాని, కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్‌లు గాని ప్రయోగించి, తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఎవరిది? మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. హ్మ్. ఇక్కడ మీకు అర్థమైందా తల్లి? న్యాయమూర్తుల పని న్యాయమూర్తులు చేయరు. న్యాయమూర్తులు ఆ పని చెయ్యకపోతే వాళ్ళని తొలగించే బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర చెయ్యవు. ప్రభుత్వాలంటే ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు ఆ పని చేయరు. వాళ్ళని వీళ్ళు రక్షిస్తారు. వీళ్ళని వాళ్ళు రక్షిస్తారు. మరి వీర రాఘవరెడ్డి గారు హ్మ్. ఏం చేస్తారు? మాకు చిన్న ఆశయం, సో, కోరికల్లా ఒక ఏంటంటే తల్లి ఆర్గనైజేషన్ అన్నారు. ఆ! సో, అంటే తల్లి ఆ! ఇప్పటికి దాని మీదే పని చేస్తున్నాం తల్లి. హ్మ్. కెమెరా ముందు చెప్పే మాట ఏమిటంటే, అయ్యా ఏ పార్టీ అయినా ముందు రాజకీయ నాయకులను నమ్మొద్దు. అది హ్మ్. ఏ పార్టీ అయినా సరే. హ్మ్. మన కోసం ఒక వ్యవస్థ అయి ఉండాలి. ఆ వ్యవస్థ ఎన్నో యుగాల క్రితం ఏర్పడింది. ఆ వ్యవస్థే అర్చక పురోహిత వ్యవస్థ. ఇప్పుడు అర్చకుల గురించి ఈ వాళ్ళు దేవాలయాల్లో భూములు కాపాడే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు కా వా నిస్సహాయంలో వాళ్ళు వాళ్ళున్నారు. కాపాడొద్దమ్మా. హ్మ్. ఎండోమెంట్‌లో ఉండే ఆలయాల అర్చక పురోహితులు మాట్లాడకపోయినా, హ్మ్. ఎండోమెంట్‌లు మీకు ఉదాహరణ మా ఊరి పేరే చెప్పాను. కొప్పవరం గ్రామం అవును. ఇందాక చెప్పాను నేను. చెప్పారు. హ్మ్. ఇప్పుడు మా ఊర్లో ఉండేటువంటి గోపాలం గారు గాని, సాంబమూర్తి గారు రెండే కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు. హ్మ్. వీరు అర్చక పురోహితులుగా 2 కుటుంబాలు మా ఊరికున్నాయి. హ్మ్. సుమారు 2, 3 వేల మంది పైనే ఓటర్లు మా ఊర్లో ఉంటారు. హ్మ్. ఊరందరూ మర్యాదిచ్చి ఏకైక వర్గం ఉందంటే ఈ అర్చక పురోహిత వ్యవస్థ వర్గమే. అంటే ఇప్పుడు వాళ్ళ కూర్చోబెట్టి, ఆ! నాయన ఇలాంటి అన్యాయం జరుగుతుంది. హ్మ్. ప్రతి ఊరికి ఒక సైనికుడిని మనం ఏర్పాటు అవును. చేసుకుందాం. ఇందాక చెప్పారు. హ్మ్. సో, వాళ్ళలో చైతన్యం కలగాలి హ్మ్. అంటే ఏం చేయాలి? ఏమి చేయాలమ్మా మీలాంటి వారే హ్మ్. ఇలా 4 మాటలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళటమే. హ్మ్. మనం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుందాం. అది సో రామరాజ్యం కాకపోతే హ్మ్. కృష్ణరాజ్యం అని పెట్టుకోండి. సో, మరి రామరాజ్యం ఏం చేయబోతుందనేదే నా ప్రశ్న. మేము చేస్తున్నాం తల్లి. ఇప్పుడు మేము కూడా చాప కింద నీరులాగే హ్మ్. ఈ అర్చక అంటే ఉదాహరణకమ్మా ఈరోజు మనం ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. హ్మ్. ఇప్పుడు నాకు 46 సంవత్సరాల వయసమ్మా. మహా అయితే ఈ శరీరంలో 25 ఇయర్స్ ఉంటానేమో. హ్మ్. తర్వాత ఉన్నా పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. హ్మ్. మనం ఉండేవాళ్ళం, వెళ్ళిపోయేటోళ్ళం. మనం ఎక్కువ కాలం ఉండం భూమి మీద. కానీ వ్యవస్థ ఉండిపోయింది అర్చక పురోహిత వ్యవస్థ. హ్మ్. వాళ్ళు గాని ఊర్లో ఉండే జనాన్ని సమీకృతం చేసి, నాయనా మనం కులాల కొట్లాటలు మనకొద్దు. అవును. మొదటి గోత్రం నుంచి ప్ర కూడా ఇదే చెప్తున్నారు. గోత్రం నేను ప్రకారంగా అడిగేదేంటంటేనా, మనందరం బంధువులము. మళ్ళీ నేను మిమ్మల్ని ఒకే ప్రశ్న అడుగుతున్నా. హ్మ్. రామరాజ్యం ఏం చెయ్యబోతుంది? ఏం చేస్తది మరి ఏ ఈ ఏ ఏ ఇష్యూ పైన? ఏమి లేదమ్మా మీ ద్వారా గాని, ఆ! మేము ప్రత్యక్షంగా గాని హ్మ్. అర్చక పురోహితులకే విన్నపం చేస్తూ, హ్మ్. వారికి అవగాహన కలిగించి, ఊరికొక సైనికుడిని మీరు తయారు చేయండి. హ్మ్. ఆ సైనికుడి పోషణ మీ ఊరే చూసుకోవాలి. హ్మ్. ఇట్లా 27,000 గ్రామాల్లో ఈ పని జరిగితే, హ్మ్. మనకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కోసం పాలకులు భయపడతారు. ఈ వ్యవస్థ తెలంగాణలో చిలుకూరు పైన మాత్రమే ఉంటదా? లేదంటే లేదు. ఏపీలో క క ఆలయాల క పైన క కూడా క ఉంటదా? కాదమ్మా. 2 రాష్ట్రాల్లో తిరిగినప్పుడు అర్చక పురోహితులకి ఇదే విన్నపం తెలియజేశాము. హ్మ్. మీరు కావాలితే రామరాజ్యం యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. హ్మ్. ఒక్క చిలుకూరుకే వెళ్ళలేదు. చిలుకూరులో వివాదం జరిగిందంతే. చిలుకూరులో వివాదం ఏర్పడింది అంతే తల్లి. హ్మ్. సో, ఏపీకి కూడా వెళ్ళబోతుంది రామరాజ్యం అని నమ్మొచ్చా? వేపీ నుంచే మొదలుపెట్టాం తల్లి. ఆ! కోటప్ప కొండకెళ్ళాం. కనకదుర్గమ్మ కొండకెళ్ళి అక్కడ అర్చక పురోహితులతో మాట్లాడొచ్చాం. హ్మ్. మీకు నరసరావుపేట తిరిగాం తల్లి.
అనేక ఆలయాలు పెనుగొండలో తిరిగాం. వాసవి, కన్యకాపురం ఆలయాలకు అర్చక పురోహితులతో మాట్లాడాం. ఈ వీడియోలన్నీ మా యూట్యూబ్‌లో ఉన్నాయి అయిపోయిందా చూడండి. ఇంకా? ఆ! మీ ప్రయాణం, ప్రసంగాలు అక్కడ వాళ్ళని లేదు చైతన్యపరచడం? లేదమ్మా. లేదు. ఇప్పుడు మొదలవుతుంది తల్లి. ఓకే. ఇప్పుడు అందులో మొదల్లో భాగమే మనం మాట్లాడటం కూడాను. సో, మళ్ళీ ఇంకోవైపు హ్మ్. పండితులను మళ్ళీ ఒకసారి ఈ భూముల విషయంలో చైతన్యపరిచే అవకాశం తప్పకుండా. ఉంది అని తప్పకుండా తల్లి. ఆశపడొచ్చా రామరాజ్యం? తప్పకుండా తల్లి. లేదంటే వాయించడమేనా? అమ్మ వాయించడం అనే మాట కొంచెం మనకు అబద్ధమే తల్లి. ఎందుకు అబద్ధం అంటే, హ్మ్. సహజంగా వాళ్ళు ఎలాగన్నా చెప్పుకోనివ్వండి, ఎలాగన్నా అనుకోనివ్వండి తల్లి వాళ్ళు. హ్మ్. భగవద్గీతలో శ్లోకం ఉందమ్మా. శమో ధమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. హ్మ్. శమో ధమస్తపః శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికి కలిగి ఉన్నారో వారు మాత్రమే బ్రాహ్మణులు. అంటే నేను బ్రాహ్మణుడిని జంధ్యం ధరించేసుంటే బ్రాహ్మణుడు కాదట. ఈ శమము, దమము, ఇంద్రియ నిగ్రహం, శుచి, శుభ్రత, తపస్సు, జపతపాలు వీటితో పాటు జ్ఞానం, విజ్ఞానం మీరు కలిగుంటే మాత్రమే మీరు బ్రాహ్మణులు. అంటే కనీసం కాశ్మీర్‌లో ఇలా జరిగింది. బంగ్లాదేశ్‌లో ఇలా జరుగుతుంది. కేరళలో ఇలా జరుగుతుంది. వెస్ట్ బెంగాల్ ఇలా జరుగుతుంది. గవర్నరే కంటనీరు పెట్టుకొని హిందువులను కాపాడలేక చేతులెత్తేసిన పరిస్థితి మన దేశంలోనే వెస్ట్ బెంగాల్‌లో జరిగింది. కలకత్తా సమీపంలోనే. ఇన్ని జరుగుతుందన్న జ్ఞానం లేనోడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు? ఇన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా మీ పనేమిటి? ఏం బోధించాలి మీరు? మీరు దేవాలయాలకు వచ్చేవాళ్ళకైనా గోత్రం ప్రకారంగా మనందరం బంధువులమే. అవును. అది ఆ! చెప్పారు. సో, నేనడిగేదేందంటే, ఇప్పుడు బంధువుల గురించి చెప్తున్నారు, హిందువుల ఐక్యత గురించి చెప్తున్నారు బావుంది. సో, ఇక్కడ దేవాలయాల భూములను పరిరక్షించుకోవడానికి గూడా వీర రాఘవరెడ్డి గారు మళ్ళీ పండితులను చైతన్యపరచడానికి వెళ్తారా? అంటే లేదంటే ఆల్రెడీ కేసులకు మళ్ళీ భయపడి కా కా వెనక్కి కా కా తగ్గే కా ఉంటారా? కా కాదమ్మా. 2014, 15 నుంచి నా మీద కేసులు పెడతానే ఉన్నారమ్మా. హ్మ్. ఎప్పటి నుంచి? 2014, 15 నుంచి కేసులు పెడతానే ఏపీ ఉన్నారమ్మా. పర్యటనలో మళ్ళీ రామరాజ్యం యూట్యూబ్‌లో చూడొచ్చా? చూస్తారు తల్లి. చూస్తారు. ఆల్రెడీ ఉన్నాం తల్లి. హ్మ్. అందులో భాగంగానే మీ ముందుకు కూడా వచ్చాము తల్లి. మళ్ళీ ప్రత్యేకంగా ఏదో రోజు పోయే ప్రాణమే గదా తల్లి ఇది. కాకుంటే కొంచెం భయస్థులం, పిరికి వాళ్ళం అంతే. హ్మ్. అందుకని ఎవరన్నా తరివితే పారిపోవడం కోసమే కొంచెం పరుగు కూడా నేర్చుకొనున్నాం. హ్మ్. వేగంగా పారిపోవడం కోసం. సో, హ్మ్. ఎవరి భయంతో మరి ఏపీలో అడుగుపెట్టట్లేదు రామరాజ్యం? అంటే ఏపీ నుంచి మీ దగ్గరకొచ్చాము తల్లి. నిన్నటిదాకా కాకినాడ, సామర్లకోటలో ఉన్నాం తల్లి మేము. మీ పిలుపుతోనే మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ భాగ్యనగరం మళ్ళీ వచ్చింది. హ్మ్. పుట్టి పెరిగింది అక్కడే తల్లి. సో, భయం లేదు. భయం అంటే మా ఆవిడంటే కొంచెం భయం తల్లి అంతే. ఆ! హ్మ్. అంటే దేవాలయాల భూముల కోసం రామరాజ్యం కొట్లాడడానికి సిద్ధంగా ఉంది సిద్ధమే. అనుకోవచ్చా? సిద్ధమే తల్లి. సిద్ధమే లేదంటే తల్లి. భయంతో మళ్ళీ ఇందాక మీరన్నారుగా పరిగెట్టే పరిస్థితి ఉంటది అని. ఆ పరుగు నేర్చుకుంటున్నారేమన్నా? అంటేనమ్మా మీకు మీకు చెప్పిన దాంట్లో మర్మం కూడా ఉందమ్మా. హ్మ్. ఎవరికీ దొరకనంత వేగంగా పరిగెట్టినప్పుడు, ఆ సాధన మనం చేసినప్పుడు, మనల్ని పట్టుకునే వాళ్ళు కూడా శిక్ష అది. అంత వేగంగా మళ్ళీ వాళ్ళు పరిగెట్టాలి. మీకు అర్థమైందా తల్లి? ఏది ఏమైనప్పటికీ ధర్మస్థాపన కోసం ప్రభుత్వాలకి అతీతంగా మనం ప్రజలమే మనమే ప్రభులం తల్లి. మన కోసం మనమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, వాళ్ళని ప్రశ్నించి తద్వారా మనకు అనుగుణంగా పని చేసుకోవటంలో మేము ప్రత్యేకమైన పాత్ర పోషిస్తాము. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి. మీకు క్రిస్టియన్స్‌లో ఐకమత్యం ఉంది. ముస్లిమ్స్‌లో ఐక్యత ఉంది. మన హిందువుల్లో లేదు అంటారు. సహజంగా చెప్పే మాట ఇది. అవును. వీళ్ళందరూ హిందూ మతం నుంచి వెళ్ళిన వాళ్ళే గదా తల్లి! హ్మ్. మరి ఇక్కడున్నప్పుడు వీరికి లేని ఐక్యత, మతం మారని ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వారి ప్రార్థనా మందిరాల్లో ఐక్యంగా ఎలా ఉండాలి? వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలో బోధిస్తున్నారు. ఇక్కడ మన ఆలయాల్లో వెళ్ళామంటే పూజలు, పునస్కారాలను తప్పించి జరిగే ప్రమాదాలు గాని, మన ఐక్యంగా ఎందుకుండాలి? మనం ఎలా పోనీ విస్తరణ లేకపోయినా పర్వాలేదు. లవ్ జిహాదులు గానివ్వండి, హ్మ్. లేకపోతే క్రిస్టియానిటీలో కూడానమ్మా హ్మ్. ఒక అబ్బాయి, అమ్మాయి అవును. ఆహ్, లవ్ ఆహ్, జిహాద్ యాహ్! చూస్తున్నాం ఆ అబ్బాయి, కేసులకు అమ్మాయి ఇతర సంబంధించి కూడా. మతస్థులను పెళ్లి చేసుకుంటే వీళ్ళ మతం మారాల్సింది వాళ్ళు మారరు. అవును. మీకు ఎగ్జాంపుల్ మీరు 'షర్మిల' గారిని చూడండి. ఆవిడ క్రిస్టియన్ అమ్మ. హ్మ్. ఆ భర్తని అనిల్ గారు ఆయన బ్రాహ్మణుడు. హ్మ్. ఆయన పెళ్ళయ్యాక ఆయన మతం మారిపోయాడాయన. అంటే అబ్బాయిని లవ్ చేసినా, అమ్మాయిని లవ్ చేసినా అంటే హిందూ ఇప్పుడు మతం మారాల్సిందే. సో, ఇక్కడ కాబట్టి రామరాజ్యం మతం పైన, ఈ హ్మ్. మత మార్పిడి పైన కూడా కొట్లాడడానికి సిద్ధమవుతుందా మరి? అంటే కనీసం ముందు మన రక్షణ కోసం వలయాలు ఏర్పాటు చేసుకోవడంలో ప్రధానమైన పాత్ర పోషించాల్సింది బ్రాహ్మణులే, అర్చక పురోహితులే డన్. అనే ఆఖరిగా విషయం. మిమ్మల్ని ఒకటి అడగబోతున్నా. హ్మ్. సో, ఇప్పుడు మనం ఈ దేవాలయాల భూములను హ్మ్. ప్రైవేట్ పరం చేస్తున్నారు. హ్మ్. అండ్ దాంతో పాటు అక్కడ హోటల్‌లు, రెస్టారెంట్‌లొస్తే హ్మ్. సహజంగా ఎళ్ళే భక్తులకి ఆర్థిక ఇబ్బందులు కలగబోతున్నాయి. హ్మ్. సో, మద్యానికి, మాంసానికి హ్మ్. చాలా దూరంగా ఉండే రిస్ట్రిక్షన్స్, వైన్ షాప్స్ కూడా మనకు తెలిసిందే 100 మీటర్స్‌లో ఉండాలి. సో, హ్మ్. ఇట్లాంటి పవిత్ర దేవాలయాల దగ్గర ఇన్‌కేస్ ప్రైవేట్ పరంగా హ్మ్. ఈ హా హోటల్స్‌కి ఇట్లా వస్తాయి. సో, అట్లాంటి పరిస్థితులన్నీ చూస్తాం.
సో దీనిపైన మీరు ప్రజలకి కావచ్చు, లేదంటే అక్కడ ప్రభుత్వాలకి ఆఖరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? అమ్మ ఏం లేదమ్మా. ఈ ఆలయాల భూములను గాని, ఆలయాలు గాని అసల ముందు ప్రభుత్వ అధీనంలో ఉండకూడదు అంటే, హ్మ్. భారత రాజ్యాంగ సవరణ జరగాలి. ఇప్పుడు భారత రాజ్యాంగ సవరణ జరిగే పరిస్థితుల్లో లేదు. అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రైవేట్ భూముల లీజులు రేపో మాపో జరిగే పరిస్థితి ఉంది. సో ఆఖరిగా ప్రభుత్వానికి గావచ్చు, పండితులకు గావచ్చు ఏం చెప్పాలనుకుంటున్నారు వీరరాఘవరెడ్డి గారు? అమ్మ ప్రభుత్వాధినేతలైనా, హ్మ్. పండితులైనా మీరు నిజంగా చిత్తశుద్ధితో అంటే హిందువులు మెజారిటీ వారని అంటున్నారు కాబట్టి, మైనారిటీ ఓట్ల కోసమే పరుగులెత్తుకెళ్ళి హ్మ్. వాళ్ళ మూతలవి నాకుతున్నారు గదా! హిందువులకి ఏమన్నా చేయదలుచుకుంటే, అది ఏ పార్టీ వారైనా, అపోజిషన్ వారైనా, అధికార పక్షం వాళ్ళైనా, భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు హిందూ ద్రోహ రాజ్యాంగంగా ఉంది. కాబట్టి మీరు శాశ్వత పరిష్కారం కోసం ఏ హిందూ ఎంపీ, ఏ హిందూ ఎమ్మెల్యే, ఎవరు ఏ పార్టీలో ఉన్నా మీరు పని చెయ్యాలి అంటే ముందు ఈ రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయమని ప్రయత్నం చేస్తే తప్ప హ్మ్. భారతదేశంలో వచ్చే 30 సంవత్సరాల తర్వాత హిందువులు బ్రతకరు, మిగలరు. దేవాలయాలు పక్కన పెట్టండి. హ్మ్. హిందువులే మిగలరు. అంత ప్రమాదం భారత రాజ్యాంగంలో పొంచి ఉంది. అలాగే పండితులైనా, ప్రవచనకారులైనా, పీఠాధిపతులైనా, మఠాధిపతులైనా కాసేపు మీకుండే జ్ఞానాన్ని ఉపయోగించి, మీకుండే బుద్ధిని ఉపయోగించి, అది ఏ ప్రభుత్వం అయినా ఇలాంటి తప్పులు చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి మొహమాటం లేకుండా కనీసం ముందు విభేదించండి, ఖండించండి, ప్రశ్నించండి. మనం కులం పేరుతోటో, మతం పేరుతోటో, మన వర్ణం పేరుతోటో వెనకేసుకు రావద్దు. అలాగే ప్రజలు కూడా మీకు నిజంగా మనం వాట్సాప్‌లో ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటాం. ఎన్నో విషయాలను మనం పంచుకుంటుంటాం. ఒకవేళ హిందువులకేమైనా మేలు జరగాలి, మనం మెజారిటీ ఉన్నాం అని మీరు అనుకుంటున్నారేమో, అది ఇంకా ఇలా కొనసాగాలన్నా, మిగలాలన్నా భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 30 వరకు అమెండ్మెంట్ చేస్తే తప్ప మన హిందువులు భారతదేశంలో వచ్చే 30 సంవత్సరాల తర్వాత మిగలరు, బ్రతకరు. ఇది నేను చెప్పట్లేదమ్మా. పెద్దాయన సీబీఐ రిటైర్డ్ డైరెక్టర్ నాగేశ్వరరావు గారని ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు ఆయన కూడాను. మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా వారితో ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి. రిటైర్డ్ సీబీఐ డైరెక్టర్ అమ్మ. ఒరిస్సాకి డీజీపీగా చేసిన వ్యక్తికి సొంత ఇల్లు లేదాయనకి. మొన్న రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో అపార్ట్మెంట్ ఏదో తీసుకున్నారు ఆయన రాజ్‌భవన్ రోడ్‌లో. అలాంటి వ్యక్తుల్ని మీరు పిలవండమ్మా. ఇంటర్వ్యూ చేయండి. అవకాశం ఉంటే అవగాహన మీరు కూడా పెంచుకోండి. మీకు ఎన్నో విషయాలు, లోతైన విషయాలు అలాంటి పెద్దలు చెప్పగలుగుతారు. ప్రజలు కూడా మనం ఎన్నో పనికిరాని విషయాలు షేర్ చేస్తుంటామండి. భారత రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అమెండ్ చేయాలి, మార్చాలి అని చెప్పి మీకుండే ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మీరు ఏ పార్టీ వారైనా వారిని నిర్బంధించి మరీ అయ్యా వాళ్ళందరూ మన అన్న సర్వెంట్సే ఇప్పుడు కాబట్టి మనం మీరు ప్రాక్టికల్‌గా కోరుకోండి. మాట్లాడుకుందాం. అమెండ్‌మెంట్ చేసి, ఇవన్నీ చేసే వరకు ఇక్కడ లీజుల భూములు ఆగుతాయా? కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు ఆ! చేరకుండా ఆగుతాయా? ఒక్క సెకండ్. ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఒ మారకుండా ఒ ఆగుతాయా? ఒక సెకండ్ అమ్మా. ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతుంది. ఇలా జరిగింది అని మనం ఎవరైనా కోర్ట్‌కి వెళ్ళాం అనుకోండమ్మా. ఈ కోర్ట్‌లో కేసు ఎప్పుడు తేలుతుందో ఎవరికీ తెలీదు. మీకు అర్థమైందా అమ్మా? మనకి మాతృక మోస రాజ్యాంగం అయి ఉంది మనకి. మోస ప్రధానమైన పీఠిక మోసలో ఈ రాజ్యాంగంలో ఏమి చెప్పబడిందో దాని అనుగుణంగానే కోర్టులు పనిచేయాలి. మైనారిటీలకు ప్రత్యేక అధికారాలు, హక్కులు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 30 వరకు చేర్చబడి ఉన్నాయి కాబట్టి, వారికేమైనా విపత్తు జరిగితే మైనారిటీస్ ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా వారికేమైనా విపత్తు జరిగితే వారి భూములకు గానీ, వారి ఆలయాలకు గానీ, వారికి గానీ, మాన ప్రాణాలకు గానీ, ఆస్తులకు గానీ ఏమైనా ఇబ్బంది జరిగితే ప్రాథమిక హక్కుల రక్షణ కింద వారు సుప్రీం కోర్ట్‌ని ఆర్టికల్ 32 ప్రకారంగా వెళ్లి సుప్రీం కోర్ట్‌ని అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళు. మరి హిందువులు ఆర్టికల్ 32 ప్రకారంగా ప్రాథమిక హక్కుల్లో, ప్రాథమిక విధుల్లో భాగంగా సో వెళ్లి రామరాజ్యం సుప్రీం దీనిపైన కోర్ట్‌కి ఇప్పుడు వెళ్ళొచ్చా? మీరేదైతే చెప్తుందో రామరాజ్యంగా వెళ్తారా మీరు? కోర్ట్‌లో వేయబోతున్నారా దీనిపైన? మీకదే చెప్తున్నాను తల్లి. మైనారిటీస్‌కి వాళ్ళకి ప్రాథమిక హక్కుల్లో భాగంగా సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడానికి హక్కుంది. హ్మ్. మనకు హక్కు లేదు. హిందువులకి భారత రాజ్యాంగం ప్రకారంగా ఎలాంటి హక్కులు లేవు. హ్మ్. మైనారిటీస్‌కున్న హక్కులు హిందువులకు లేవు. మీరు సుప్రీం కోర్ట్‌కి వెళ్ళినా ఎందుకు గెలవట్లేదు? హైకోర్ట్‌కెళ్ళి ఎందుకు గెలవట్లేదమ్మా? కారణం ఏమిటంటే మీకు ప్రత్యేకంగా ఆర్టికల్ లేదు. మీకు ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖ లేదు. మీకు ప్రత్యేకంగా కమిషనర్ లేడు. మీ భూములు ఎవడన్నా దోచుకోవచ్చు. హిందువుల ఆలయాలు ఎవరన్నా లాక్కెళ్ళిపోవచ్చు. మనకు రక్షణ కవచం కింద భారత రాజ్యాంగంలో ఏర్పాటు చెయ్యలేదు. మన రాజ్యాంగమే హిందూ ద్రోహ రాజ్యాంగం. ఇట్లాంటప్పుడు మనం కోర్ట్‌కెళ్ళి మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం తల్లి? రాజ్యాంగంలో లేని దానికి. కాబట్టి మనం ఏమన్నా ప్రయత్నం చేయాలంటే అది ఎప్పటికైనా రాజ్యాంగం ఆ సవరణ ద్వారాన్నా జరగాలి. లేదా మన ఐక్యత పెరగటం ద్వారాన్నా జరగాలి. ఈ రెండూ లేనప్పుడు మనం ఈ మైక్ ముందు, కెమెరా ముందు కూర్చుని ఎన్ని మాట్లాడుకుని చంద్రబాబు ఈ జీవో తీసుకొచ్చాడన్నా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి స్వేచ్ఛ ఉంది.
దేవాలయాలను ప్రైవేట్ పరం చేసేయచ్చు ఆయన. హ్మ్. దేవాలయ భూములు అమ్మేయచ్చు. ఎందుకంటే ముస్లిమ్స్‌కి, క్రిస్టియన్స్‌కి ఉన్నట్టు మనకి ప్రత్యేకమైన ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఉండేటట్టు మనకు లేదు. అన్న రాజ్యాంగం గురించి చెప్తున్నారు. పండితులు మారాలని ఇంకో వైపు మీరే ప్రచారం చేస్తున్నారు. రెండిటికి పొంతనుందా అసలు? అమ్మ పండితులకి కనీసం ఈ జ్ఞానం కలిగితే, ఎవరైతే పాండిత్యం కలవారని మీరు అంటున్నారో ఆ పండితులకి ఈ జ్ఞానం కలిగితే, భారత రాజ్యాంగంలో ఈ లోపం ఉందా? అంటే భారత రాజ్యాంగంలో ఏ లోపం ఉందని మీరు అడగవచ్చు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తల్లి. మన భారతదేశానికి అనేక సార్లు ముస్లిమ్స్ దండయాత్ర చేసి, భారతదేశంలో ఎంతోమందిని మతం మారకపోతే ఎంత చిత్రహింసలు చేశారు, ఎలా భూమి స్వాధీనం చేసుకున్నారు, మతం మారినోళ్ళకి ఎన్ని పన్నులు ఎలా విధించారు, ఆ చరిత్ర అంతా కొద్దో గొప్పో నాకంటే బాగా చదువుకున్న వాళ్ళే కదా మీరందరూను. మీకు అర్థమైందా తల్లి? ఇప్పుడు ఈ కాలంలో, ఈ పరిస్థితుల్లో కూడా మీరు చెప్తున్న ఈ పండితులు భవిష్యత్తులో ఇదే జనాభా పెరిగితే మనకొచ్చే ప్రమాదం ఏమిటి? ఈ జనాభా పెరగటం కోసం కారణం ఏమిటి? భారత రాజ్యాంగంలో ఏ లోపం ఉంది? ఉదాహరణ, మీరు మా దేశం వచ్చి మీ మతాన్ని ప్రచారం చేసుకొని, మా వోళ్ళు ఒప్పుకుంటే మతం మార్చుకోండి అని మన భారత రాజ్యాంగంలో పెట్టామమ్మా. మీరనొచ్చు, హిందువులు కూడా మత ప్రచారం చేసుకోవచ్చు భారత రాజ్యాంగంలో ఉంది గదా! అని అనొచ్చు మీరు. ఇంకో పెద్దాయన చెప్తారమ్మా, నాగేశ్వరరావు గారు చెప్తారు, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాడాయన. ఒక రూమ్‌లో ఒక 50 కేజీల మాంసం పెట్టి, జింకని, పులిని వదిలేసి ఇద్దరికీ సమానంగా అంటే, ఆ జింక తినలేదు. జింకని కూడా కలిపి తినేస్తది పులి. అలాగే మన మతాన్ని ఎలా ప్రచారం చేయాలి, ఎలా విస్తరించాలి అనేటువంటి ప్రాక్టీసు, అనేటువంటి లక్షణాలు మన దగ్గర లేవు. అలాంటి మనం మత ప్రచారం చేసుకోవచ్చు అనే అవకాశం మనకిచ్చిన ఉపయోగం లేదు. కానీ విదేశీయుల్ని మా దేశం రండి మీరు, మీ మతం మార్చుకోండి అని మనం గేట్లు తెరిచిపెట్టామమ్మా రాజ్యాంగం ద్వారా. మరి ఇలాంటి జ్ఞానం మీరు చెప్పేటువంటి ఆ పండితులు లేకపోతే వారు జ్ఞానులు ఎలా అవుతారు? కాబట్టి ముందు మీరు చెప్పేటువంటి ఆ పండితులు కూడా ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్ని తెలుసుకుని ప్రజలకు బోధించే మార్గం నేర్చుకోవాలని నా కోరిక అంతే తల్లి. రైట్. థాంక్ యూ. నమస్తే తల్లి.